వెల్కమ్ టు అమ్మమ్మ స్టోరీస్. అనగనగా రామాపురం అనే గ్రామంలో దత్తాత్రేయ అనే గాజుల వ్యాపారి ఉండేవాడు. అతను దుర్గా భక్తుడు కావటంతో ఆ గ్రామంలో అందరూ దుర్గాదాసు దుర్గాదాసు అంటూ పిలిచేవాళ్ళు. అలా ప్రతిరోజు గాజులు అమ్ముకుంటూ తన జీవనాన్ని సాగించేవాడు. అలాగే ఒకరోజు గాజులమ్మా గాజులు గాజులమ్మా గాజులు అంటూ వెళ్తున్నాడు. అమ్మా దుర్గమ్మ గాజులు నచ్చాయా? అలా వీధి వీధి తిరుగుతూ చెరువు పక్క నుంచి వెళ్తున్నాడు. అలా వెళ్తుండగా చెరువులో నీళ్లు తీసుకొని ఒక అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది. బాబాయ్, గాజులు వేస్తావా? వేస్తా దుర్గమ్మ. నాకు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ గాజులు వెయ్యి. సరే అమ్మా. నేను నీళ్ళ కోసం వచ్చాను. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. ఇది మా అత్తగారి ఊరు. నువ్వు పక్క ఊరు వెళ్తున్నావు కదా, అక్కడ మా నాన్నగారి ఇల్లు ఉంది. నువ్వు శివాలయం పక్కన ఎత్తరుగుల ఇంటికి వెళ్ళు. అది మాదే. సుబ్రహ్మణ్యం గారు మా నాన్నగారు. ఆయనని అడిగి తీసుకో. పర్వాలేదులే అమ్మా, ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటా. ఇదిగో బాబాయ్, మా అత్తగారి వాళ్ళకి మా నాన్నగారికి చిన్న గొడవ అయింది. నాకు ఆడపిల్లలు లేరు అంటారేమో. గట్టిగా అడిగి తీసుకో. ఎందుకంటే నువ్వు నాకు గాజులు వేసావు కదా. అలాగే అమ్మా. కాదు కూడదు అంటే మా పూజా మందిరంలో ఒక కుంకుమ బరిణ ఉంది. అందులో ఒక కాసు ఉంది. అది తెచ్చి నీకు ఇవ్వమని చెప్పు. అలాగే అమ్మా. బాబాయ్, మర్చిపోకుండా తీసుకో. అలా పక్క ఊరిలో గాజులు అమ్ముకుంటూ శివాలయం దాటుకొని ఎత్తు అరుగుల ఇంటికి వెళ్ళాడు. ఇల్లు పెద్దదే కాని కడు పేదరికంలో ఉంది. నలుగురు విద్యార్థులకి వేద పాఠాలు చెబుతుండగా బయట నుంచి సుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యం గారు. ఎవరు? ఏమండి సుబ్రహ్మణ్యం గారు, పక్క ఊరిలో మీ అమ్మాయికి గాజులు వేశానండి. డబ్బులు మా నాన్నగారి దగ్గర అడిగి తీసుకోమంది. అమ్మాయా? ఏ అమ్మాయి? ఎవరింటికి వచ్చారు? శివాలయం పక్కన ఎత్తరుగుల ఇల్లు సుబ్రహ్మణ్యం గారు మీరే కదా? అవును. అయితే మిమ్మల్ని అడిగి తీసుకోమంది. నాకిద్దరు మగపిల్లలే, ఆడపిల్లలు లేరు. అంత మాట అన్నారు. అమ్మాయి చెప్పనే చెప్పింది మీరు అలా అంటారని. ఇంత గొడవ అయితే మాత్రం అమ్మాయిని వదిలేసుకుంటారా? బంగారం లాంటి పిల్ల. సరే గాని మీ పూజా మందిరంలో ఒక కుంకుమ బరిణ ఉందంట. దాంట్లో ఒక కాసు ఉందంట. ఆ కాసు తీసుకొచ్చిస్తే నేను వెళ్తాను. మా పూజా మందిరంలోనా? అలాంటివి ఏమీ లేవు. మాటలు కొంచెం గట్టిగా వినిపించేసరికి చుట్టుపక్కన జనాలు చుట్టుముట్టారు. అయ్యా, ఒక్కసారి చూడండి, అమ్మాయి చెప్పింది. ఇంతలో జనాలు దుర్గాదాసు మన అందరికీ తెలిసిన వాడే, ఎందుకు చెప్తున్నాడో ఒకసారి చూడవచ్చు కదా అనగా సుబ్రహ్మణ్యం అతని భార్య పూజా గదిలో భగవద్గీత చదువుతున్న వాళ్ళ అమ్మని పిలవసాగాడు. లోపలికి వెళ్ళి బయట జరిగిన సంఘటన వాళ్ళ అమ్మకి చెప్పసాగారు. వాళ్ళ అమ్మ కొంచెం సేపు ఆలోచించి, నాయనా, మా తాతగారు పూజించిన పూజా మందిరంలో ఒక కుంకుమ బరిణ ఉండేది. ఉండి చూస్తాను. అలా వెతుకుతూ ఉండంగా మీటతో ఉన్న ఒక పెట్టె కనిపించింది. ఆ పెట్టె తెచ్చి తన కొడుక్కి ఇచ్చింది. అతను ఆ మీట నొక్కి చూడగా నిజంగానే కాసు ఉంది. ఆ కాసు తీశాక ఇంకా కాసులు కనిపించాయి. దాంతో వాళ్ళు దుఃఖంతో ఆశ్చర్యపోయారు. గబగబా బయట ఉన్న దుర్గాదాస్ దగ్గరికి వచ్చి, అయ్యా, మీకు కనిపించిన ఆ అమ్మాయి ఎవరు? మీరు గాజులు ఎక్కడ వేశారు? ఆ అమ్మాయిని నాకు చూపించరా? అలాగే చూపిస్తా అని అందరూ దుర్గాదాసు వెనకే చెరువు దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఎవ్వరూ లేరు. అందరూ అమ్మాయి కోసం వెతుకుతున్నారు. ఇంతలో దుర్గాదాసు, అమ్మా, నేను నీకు గాజులు వేశానని చెప్పినా కూడా నమ్మలేని పరిస్థితి కనబడుతుంది. వాళ్ళకి అసలు అమ్మాయిలే లేరని ఊరంతా సాక్ష్యం చెప్తున్నారు. నేను ఏ తల్లికైతే గాజులు వేశానో ఆమె ఇప్పుడు ఇక్కడ కనపడితేనే గాని నమ్మరు. ఈ విషయం నేను ఎట్లా చెప్పానో కూడా తెలియట్లేదు. అమ్మా దుర్గమ్మ కనిపించమ్మా, అమ్మా దుర్గమ్మ కనిపించమ్మా, అమ్మా దుర్గమ్మ కనిపించమ్మా. ఇంతలో చెరువులో నుంచి 2 చేతులు బయటికి వచ్చి, దత్తాత్రేయ
కాసు తీసుకున్నావా? తీసుకున్నానమ్మా. తరువాత అమ్మవారిని ఊరంతా దర్శించుకున్నారు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో లలితా పూజ మొదలైంది. కడు పేదరికం నుంచి ఐశ్వర్యంతో అభివృద్ధి చెందారు. భగవంతుడు తనకు తాను ప్రకటితం చేసుకోవాలంటే ఎలా అయినా చేసుకోగలడు. అమ్మమ్మ స్టోరీస్ తరపు నుంచి అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆగండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.